డుమ్మా కొట్టే డాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. సర్కార్ దవాఖానాల్లో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బయోమెట్రిక్ మిషన్లు ఉన్న ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టాలని, నెలలో కనీసం 2 సార్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. సామాన్యులకు వైద్య సేవలను అందించేందుకే రేవంత్ సర్కార్ ఎక్కడా రాజీ పడ్డం లేదు. ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రత్యేక దృష్టి సారించింది. వేల నుంచి లక్షల రూపాయల జీతాలు తీసుకుని డుమ్మా కొడుతున్నారన్న ఆరోపణలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే మంత్రి రాజనరసింహ వైద్య అధికారులతో చర్చించారు. దవాఖానాల్లో సిబ్బంది హాజరు, ఎక్విప్మెంట్లు, మందులు, పారిశుద్ధ్యం, డైట్ అంశాల్లో రాజీ వద్దని మంత్రి రాజనరసింహ గట్టిగానే చెప్పేశారు. ఎక్కడైనా లోపాలను గుర్తిస్తే వెంటనే సరిదిద్దాలని, అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తేవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాల్లోని డైట్ క్యాంటీన్లను పూర్తిగా ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు చేపట్టించాలని ఆదేశించారు. డబ్బులున్నవారు రోగుల నివారణకు ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తుంటారు. నిరుపేదలకు మాత్రం గవర్నమెంట్ దవాఖానాలే దిక్కు. దీంతో ట్రైబల్ ఏరియాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గిరిజన ప్రాంతాల్లోనే గర్భిణుల ఆరోగ్యం కీలకమని భావించడమే అందుకు కారణం. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ వివరాలతో ఓ క్యాలెండర్ మెయింటైన్ చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఇక మారుమూల ప్రాంతాల్లోని వైద్య సేవలపై కూడా వైద్య శాఖ దృష్టి పెట్టింది. అంబులెన్స్ సౌకర్యాలు, రోగులకు ఉచిత ఆహారం, ఇతర వసతులు కూడా కల్పించే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని 4 ఐటీడీఏల పరిధిలో ఉన్న హాస్పిటళ్ల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక రోగులకు త్వరితగతిన వైద్య సేవలు అందాలంటే ప్రణాళికలు చాలా ముఖ్యం. మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు టాస్క్ ఫోర్స్ కమిటీలతో ప్రతి నెల రివ్యూ చేసేలా మంత్రి రాజనరసింహ చర్యలు తీసుకున్నారు. మొత్తానికి ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ సర్కార్ సామాన్యులకు భరోసాను అందించే దిశగా అడుగులు సారించడం, చూపడం శుభపరిణామమని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.